రాయలసీమ బిడ్డ మామూలుడు కాదు. జగన్మోహన్ రెడ్డికి లేచిందనుకో ఇబ్బంది పడతారు టీడీపీలు మాత్రం రేపు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి మేము వస్తాం, సినిమా చూపిస్తాము, వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటంటారు? అది వాస్తవం జరుగుతాయి. మోడీ నీకు ఒకసారి అవకాశం ఇస్తాడు. మోడీ చంద్రబాబు చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి చుట్టం కాదు. ఆయన ప్రధాని, ఇడికోసారి వేస్తాడు, అడికోసారి వేస్తాడు మోడీ. అందుకని రేపు చుక్కలు చూపిస్తారు. వీళ్ళు రెడ్ బుక్ అన్నారు, మీరు కూడా పేర్లు రాసుకోండి, ఫలాని బుక్ అని చెప్పను అంతే రాసుకోండి, సప్త సముద్రాలు దాటైనా సరే వాళ్ళు తీసుకొస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి మెసేజ్ వచ్చింది, మోడీ కానీ తెలియదేమో. మోడీ కానీ మెసేజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. రేపు జమిని ఎన్నికలు పెడతాను తొందర. అది మొన్న కూడా పార్లమెంట్లో వాళ్ళు ఆమోదైన ముద్ర వేశారండి. 3 ఏళ్ళ నెలలకు అధికారం ఉండేది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు, జమ్మిలో వస్తే కనుక మామూలుగా ఉండదు, ఇంకా అది ఏరే సినిమా లాగా ఉంటుందని చెప్పాడుగా. జగన్ 2.4 వేరే లెవెల్. మరి అదే ఇప్పుడు ఆయన అనేది అది ప్రభాస్ సినిమా ఏ సినిమా అది 2.1 2 బాహుబలి 2 అట్లా ఉంటుంది అనమాట ఈ తడవ. అంతేగాని వీళ్ళకి ఏమి ఉండదు. అవన్నీ వీళ్ళకే వీళ్ళు తప్పు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఉన్నావబ్బా, నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేయకూడదుగా. అప్పుడు నీకు నాకు తేడా ఏమైనా తప్పు చేస్తే ఇప్పుడు గాడిద గుర్రం ఒకటాయా, అప్పుడు నువ్వు సైలెంట్ కూడా 4 సార్లు చెప్పి వదిలేస్తే అది వేరే విధంగా ఉంటుంది, నీకు బెనిఫిట్ ఉంటుంది, విలువ. అది లెక్క కాదు. ఒక చిన్న మాట, ఇప్పుడు వైసీపీ 11 సీట్లు పడిపోయింది కదా, మళ్ళీ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఏమండి, నిన్న కూడా జరిగిన ఓటు బలం అంతా జగన్మోహన్ రెడ్డి గ్యాంబ్లింగ్ చేశారండి. నాకు తెలుసు అది పక్క గ్యాంబ్లింగ్ జరిగింది. ఏమండి, ఈ పవన్ కళ్యాణ్కి 21 సీట్లు 21 గెలుస్తాడా? 175 ఇచ్చినా కూడా గెలిచేవాడు పవన్ కళ్యాణ్ పిట్టపడుతుంది తెలుసా. అంటే లోకేష్కి ఎన్ని వస్తాయండి? ఎంత వచ్చింది మామూలుగా? దీన్ని ఏమంటారు, మెజార్టీ భారీగా వచ్చింది. ఏమన్నా అర్థం ఉందా? అక్కడ 40,000 ఓటు బ్యాలెన్స్ ఉంది. ఏది పద్మశాలీలు అంటే ఈయనకే పడిపోతాయి ఓట్లన్నీ. నేను రోజు పోతుంటా మంగళగిరి, ఏదో కిరాయి పడుతుంది. నేను అడుగుతూ ఉంటా, ఇది గ్యాంబ్లింగ్ అని. మద్యపానంతో నిషేధించి జనాలు పొట్ట కొట్టావు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అది ఒక్కటి తెలుసు. ఇవాళ ఏం కొడుతుంది చూడమను, ఒక్కో సాపుకాడికి రమ్మను. పవన్ కళ్యాణ్ 30 మంది చూపిస్తా, పండుకొని అడ్డం పడిపోతున్నారు. ఎవడు పొట్ల కొట్టిండు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కోట తీసుకొని గుద్ద మూసుకొని పోయి ఇంట్లో వేసుకుంటాడు. ఇవాళ సాపుకాడిని తాగుతూ ఉన్నారు. ఎవరు? ఆ బ్రహ్మాండమైన మందు. అదే మందు ఈరోజు కూడా అమ్ముతారా మరి వీళ్ళు? కూటమి ప్రభుత్వం అదే బాటలు నేను తీసుకొచ్చిస్తారా, చూపిస్తారా మీ మీడియా వాళ్ళకి? నేను రోజు తాగుతాను జగన్మోహన్ రెడ్డి ముందు. ఇవాళ అమ్ముతారు. మాయ, మోసం, బురిడి, దగ. వీళ్ళు ఏంది అనుకుంటున్నారు, వరుస పెట్టి లాగిస్తే పోతుంది అని వీళ్ళు పవన్ కళ్యాణ్, చిన్నబాబు, పెద్దబాబు అనుకుంటున్నారు. 5 ఏళ్ళు 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎలమంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ప్రజల నెత్తి మీద ఎక్కడ లేని ట్యాక్సులు, ఎక్కడ లేని ఇబ్బందులన్నీ కలిగించి డెవలప్మెంట్ లేకుండా చేసి ప్రజలకి రోజుకి దిగజార్చేసి వ్యాపారాలు లేక ఏమీ లేక ప్రజలు ఆయన ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసేటట్టు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడే కదా, రాష్ట్రం పాడైపోయిన రాష్ట్రం బాగు చేయాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఆ 2 సంవత్సరాల్లో ఆయన డెవలప్ చేసి చూపించి ముందుకెళ్తారు. దాని ద్వారా సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయి. మళ్ళీ వీళ్ళే ఉంటారు, మళ్ళీ ఈయనే ముఖ్యమంత్రి అవుతారు, ఆయనే ప్రధానమంత్రి అవుతారు. మొన్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో కేడర్తో భేటీ అయ్యి జగన్ 2.0 ఈసారి భిన్నంగా ఉంటుంది, తర్వాత ప్రభుత్వం మాదిరిగా ఉంటుందో, ఈసారి మనకి అధికారంలో వస్తామని. జగన్ ఆల్రెడీ 2.0 చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు నిన్న పాస్టర్ ప్రవీణ్ హత్య జరిగింది, దాన్ని కూడా రాజకీయ కోణం చేసి దాని ద్వారా బురద జల్లి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లుదామని చూశాడు. అదే 2.0 అంటే. 2.0 అంటే వేరేదేం కాదు. ఇలాంటి మత ఘర్షణలు, మామూలుగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య వర్గ ఘర్షణలు క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందామని దానికి ఒక పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్నే 2.0 అంటారు. అలాంటివి ఈ ప్రభుత్వంలో చెల్లవు. పలాని ప్రజలు పలాని నుంచి తిరుపతికి బస్సు లేదు కాబట్టి బస్సు ఏర్పాటు చేయమన్నారు. వాళ్ళు వెంటనే దాని గురించి అర్జీ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే వేసి చూపించారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా తిరుపతి నుంచి పళని నుండి తిరుపతి బస్సులు ఉన్నాయి, బస్సులు ఏర్పాటు చేశారు. అది చాలా చాలా ఆనందించదగ్గ విషయమే. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటారు? జగన్ ముందు ఆయన మాట తిరిగి కానీ అమరావతి కానీ ఎలా ఉందంటారు?
పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందనేది మొన్న పాడైపోయిన రోడ్లు పూడ్చినప్పుడే తెలిసిందా తెలియలేదా? గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనేది ఒక గ్రామంకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ప్రతి గ్రామానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన బొక్కల్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చి మొత్తం పూడ్చారు. రోడ్లు ప్రతి రోడ్డు వేశారు. ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అవన్నీ ఫిల్ చేశారు. మొన్న 850 కోట్లు ఎన్ని రిలీజ్ అయితే ఆ డబ్బులతో మొత్తం ఎక్కడైతే రోడ్లన్నీ పాడైపోయినాయో ఆ రోడ్లన్నీ వేసి ఇప్పుడు అంతా సక్రమంగా జరుగుతుంది పరిపాలన. ఇంకా రాబోయే జగన్మోహన్ రెడ్డి ఇది చేసేటప్పుడు సీఎం పదవి ఎక్కేటప్పుడు ఆ ఖజానాలో ఉన్నవి 100 కోట్లే. ఆ 100 కోట్లు ఎలా చేయాలని అప్పుడు ఆయన ఆలోచించాలి. ఆయన ఆలోచించలేదు. ఇప్పుడు ఈయన వచ్చేసరికి స్టార్టింగే 8,000 కోట్లు వచ్చినాయి ఖజానాలో. 8,000 కోట్లు మరి ఏం చేశాడో ఏటో తెలియదు. పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానన్నాడు. పాపం పేదవాళ్ళ ఊళ్ళో వీళ్ళందరూ ధనవంతులు. పాపం చంద్రబాబు నాయుడే పేద. ఎందుకనంటే అమరావతి వెనకాల 10 ఎకరాలు పొలం కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టించుకుంటాడు. ఇల్లు కట్టించుకున్నాడు కానండి పంచభూతాలు కూడా సహకరించట్లేదండి పాపం. ఎందుకనుకున్నారు? అమరావతి స్టేట్గా క్యాపిటల్ అమరావతి అని అన్నాడు. ఆయన అమరావతి మొన్న ఇచ్చేసాడు కదా, ఓపెనింగ్ రిబన్ కటింగ్ చేశాడు కదా. మళ్ళీ రెండోసారి వర్షాలు తెగ పడుతున్నాయి అవన్నీ ముంచడానికి. మొన్న రీసెంట్గా పేపర్లోనూ టీవీలోనూ వచ్చింది. అసెంబ్లీ ఉంది కదా సచివాలయం, అది కింద పడిపోతుందట మీదన కప్పులు. ఆయన మరి కట్టిందే కదా, ఇంకా ఎంత స్ట్రాంగ్గా కట్టాడో. అదొకటి సింహాచలం గోడ ఒకటి చాలా స్ట్రాంగ్ కట్టాడు. పాపం జగనే తెలియదు. అంతే, జగన్కేం తెలియదు. ఎందుకనంటే వీళ్ళే కడతాండ్రు. వీళ్ళు కట్టిన ఏమో వాళ్ళు చేశారు ఏం చేశారు. పాపం గోడ కూలిపోతే కూడా పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, జగన్ ఈ గోడ నువ్వే కట్టించావు, నీ వల్ల పడిపోయిందని అంటే. ఎలా పడిపోతాయి? వీళ్ళు కట్టిస్తే జగన్ వాళ్ళు ఎలా జగన్ ఏమైనా తోసాడా లేకపోతే ఏంటి? చేయలేదు కదా. అది మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలు చేయూత కానివ్వండి, ఆ పథకాలు వచ్చాయి. ఇప్పుడు సూపర్ 6 అన్నారా, ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కదా, లేట్ అవుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి అంటున్నారు. మీరేం చెప్తారు రెండు ప్రభుత్వాల మధ్య? మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఏమని అన్నారంటే, అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు, మీరు ఏదైనా అంటే అది డబ్బు సంపాదించే మార్గం నా చెవిలో చెప్పండి, వెంటనే మీకు రిలీజ్ చేస్తామని అన్నాడు. మరి ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క అప్పు ఇస్తారని అంటే వాళ్ళకే తెలియాలి, మంత్రులకి తెలియదు. ఎందుకనంటే వీళ్ళు హామీలు ఇచ్చేయడం బాగా అలవాటు అయిపోతుంది. నెరవేర్చడం తర్వాత సంగతి. ఒకటి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు, ఆ రేషన్ కార్డులు కూడాను ఎవరికి ఇస్తారో ఏదో తెలియదు. చేసిన దానికి విలువ లేకుండా చేసాడు ఫైనల్గా, అంతేగా. ఇంకా అంత మించి చెప్పాలంటే గలీజ్గా ఉంటుంది. అర్థమవుతుందనా? 9ని తిరగేసాడు, 6 చేశాడు. 6 అంటే 6 కాదు, బ్యాట్ పట్టుకోవడం కూడా చేత కానివాడు. 6లు ఎందుకనా? బ్యాట్ పట్టుకోవడం కూడా చేత కాదు వీడికి. 6లు అంట అవసరం మనకి. జనాల్లో మాయ చేయడం, మోసం చేయడం. కాకపోతే దేనికి చేత కానప్పుడు చేతకాని వాగ్దానాలు చేయకూడదు అన్నది. అది నువ్వు ఏదేదో చేసేసి ఇప్పటికీ అడిగినా సరే, నన్ను అడిగితే నేనైతే పక్కా జగన్కే ఓటేసా. నాలాంటి వాళ్ళు 100 మంది అట్లా అడగండి, దాంట్లో 60 మంది జగన్కే వేసానంటారు. మరి వీళ్ళకి ఎలాగా మనుషులను మించి మెజార్టీలు వచ్చేసినా మరి మనకైతే తెలియదు. పాపం పుణ్యం దేవుడికి తెలియాలి, లేదంటే మన మోడీ గారికి తెలియాలి, లేదు మంచి మీడియేటర్ చేస్తాడు, ఎక్కడ చదువుతాడో, ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో తెలియని పవన్ కళ్యాణ్ అన్నకన్నా తెలియాలని వీళ్ళ ముగ్గురికే తెలియాలి. వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మా కూటమి ప్రభుత్వానికి పట్టం. ఏనా కొడుకు అందన్నమాట, ఏనా కొడుకు అంది. వ్యతిరేకత ఏం చేశాడు? వ్యతిరేకత రావడానికి ఎవడు జేబు ఆస్తులు లేదా, జనాన్ని డబ్బు పంచలేదా, ఏం చేయలేదని వ్యతిరేకత వచ్చింది. ఆయన చెప్పిన నవరత్నాలు అలా చేశాడు, పాటించాడు, ఎందుకు వ్యతిరేకత వచ్చింది? మొత్తం అవినీతి పాలన చేశారు, మొత్తం బటన్ నొక్కాడు. ఇప్పుడు అన్న బటను నేను నొక్కలేనా అన్నాడు. ఆయన ఏ బటన్ నొక్కుతాడో మరి మనకు తెలియదు కదా. ఆ బటన్ నొక్కలేడు ఆయన, ఎందుకంటే వయసు అయిపోయింది. ఏ పట్టుకుని నొక్కుతాడు? నొక్కే ఓపిక లేదు ఆయనకి. ఈయన నొక్కాడు, చేశాడు. ఓకేనా? మరి ఇప్పుడు